హాయ్ అండి, వెల్కమ్ టు అనిత ఫుడ్స్. ఈరోజు నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం చికెన్ తీసుకుని ఒక గిన్నెలోకి నిండుగా నీళ్లు పోసేసుకొని చికెన్ మునిగేదాకా శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసుకుని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇవి అంతా కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చిందాక వేగేసిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని 1 నిమిషం అలా కలిపేసుకుని ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా సరిపడా ఉప్పు వేసేసుకుని కొద్దిగా కారం వేసేసుకుని ఇలాగా కలిపేసుకుంటూ ఉండాలన్నమాట. దీంట్లో ఉన్న నీరంతా కూడా డ్రై అయిపోయేలాగా హైలో పెట్టేసుకుని వేయించేసుకోండి. అవి అంతా డ్రై అయిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసుకుని కొద్దిగా ఎండు కొబ్బరి పొడి, మసాలా పొడి వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని దించేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.